See, second unit lo first important question is HTTP applications. See, in this unit you will have 3 questions: HTTP application, IAM and SOAP properties. Okay, so this 3 will be in. So HTTP means hypertext transfer protocol. See, if we are searching any information in internet, మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంటర్నెట్లో సర్చ్ చేసినప్పుడు మనకి HTTPS స్లాష్ ఇట్లాంటివన్నీ వస్తాయి కదా, ఆ ప్రోటోకాల్స్లో కూడా వాడు ఇంజెక్ట్ చేస్తే ఓకే అది మనం టైప్ చేసేది మొత్తం మన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంత టైప్ ఆఫ్ హ్యాకింగ్ స్కిల్స్ అనేది ఉంటుంది. హెచ్టిటిపి అప్లికేషన్ అండ్ సర్వీసెస్ వాట్ ఇట్ విల్ డూ మీన్స్ ఇట్ ఈస్ ఏ అప్లికేషన్ లేయర్, అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ప్రోటోకాల్. వితౌట్ దిస్ వీ కాంట్ సర్చ్ ఎనీథింగ్ ఇన్ క్రోమ్ అనే కాదు ఏదైనా కూడా. ఓకేనా? సో ట్రాన్స్మిటింగ్ డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు మనం నా ఉన్న డాక్యుమెంట్స్ నీకు పంపాలన్నా కూడా మనకి ప్రోటోకాల్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, హెచ్టిటిపి ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, వాట్సాప్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి కమ్యూనికేషన్ కావాలి అంటే మనకు ప్రోటోకాల్స్ లేనిది వెబ్సైట్ అనేది డిజైన్ కాదు. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్. ఇది ఇది 3 లైన్స్ రాయండి. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నీ ఇన్ఫర్మేషన్ ఏ టైమ్స్లల్లా వాట్ ఆర్ ద కాజెస్ ఇట్ విల్ బి గెట్, నీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఓకే, ద ఫస్ట్ వన్ రీజన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ నాన్ సెక్యూర్ టూల్స్. అంటే ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ టెల్ లైక్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఇట్లాంటివన్నీ అంటాడు కదా. సో ఏ వెబ్సైట్లో పడితే ఏ టూల్స్లో పడితే నీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ హ్యావ్ షేర్డ్ మీన్స్ యూ విల్ గెట్ ఏ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సైబర్ అటాక్స్. ఓకే, సో ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తే 100 రూపీస్ వస్తాయి. ఈ ఫామ్స్ని 10 మందికి షేర్ చేసుకుంటే నీ ఆధార్ కార్డ్, నీ పాన్ కార్డ్ నెంబర్ చెప్తే 1000 రూపీస్ వస్తాయి. ఇట్లాంటివన్నీ చెప్తే ఏమవుతుందంటే నీ డేటా అనేది యు ఆర్ డిస్క్లోజింగ్ విత్ ఎవ్రీబడి. ఓకే, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే యాక్సిడెంట్లీ రాంగ్ రిసిపెంట్కి నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది పంపించినప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ యాక్సిడెంట్లీ షేర్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు రాంగ్ రిసిపెంట్, okay, that time also your information will get disclosed with others, unknown people. Okay, so criminally usually obtain the data either by physical theft or public information or breaches. Okay, so cyber criminals or criminals how they will get your data means by physical theft, means your physical documents like ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫిజికల్గా వాడికి దొరికినప్పుడు కానీ, లేదు అని అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆఫ్టర్ షాపింగ్ మాల్స్ బయట మనకి ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు కదా, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, దట్ టైం వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళు పర్సన్స్కి అమ్ముతారనమాట. అంటే ఇట్లాంటి డేటా అనేది ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పాలంటే ఇంటర్నెట్ షాప్లో మనం ఎప్పుడైనా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నా కూడా ఆ జిరాక్స్ వాడు వేరే వాళ్ళకి అమ్మే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేసుకోవచ్చు. డేటా బ్రీచెస్ అని అంటే ఇఫ్ యువర్ సిస్టమ్ ఈజ్ లో ఇన్ వల్నరబిలిటీ దెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ లీకేజ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఫైల్ అండ్ పాత్ నేమ్ బేస్డ్ అటాక్. సో ద పాత్ ట్రావెల్సర్ అటాక్. ఇందులో ఫస్ట్ వన్ ఏం చెప్పినా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్. నేను అది మాట్లాడు. సెకండ్ వన్ ఫైల్ అండ్ పాత్ నేమ్ అటాక్. ఫైల్ అండ్ పాత్ నేమ్ అటాక్ ఈజ్ నథింగ్ బట్ నీ యొక్క అటాక్ని ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంతకుముందు అమెజాన్ అని చెప్పిన కదా, ఆ అమెజాన్ యొక్క పాత్ని కానీ డొమైన్ నేమ్ని కానీ ఇఫ్ యు ఆర్ హ్యాకింగ్ మీన్స్ whatever the connected people are there will also get hacked through that. Okay, adi file and path name attack. Okay, indula malicious users can use this attack method to access the secret and sensitive data like passwords. What they will use your data, నీ పాస్వర్డ్స్ ఏమేమి ఉంటాయి, నీ ఫోన్ని నీకు తెలియకుండానే యూజ్ చేసేటట్టు కూడా ఉంటుంది, స్పైవేర్ అంటారు దాన్ని. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఈజ్ నోన్ యాజ్ ఫైల్ అండ్ పాత్ నేమ్ అటాక్ అనమాట. థర్డ్ వన్ ఈజ్ డిఎన్ఎస్ స్పూఫింగ్. డిఎన్ఎస్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ సర్వర్ సిస్టమ్ స్పూఫింగ్. సో జస్ట్ నో వీ హ్యావ్ డిస్కస్డ్ డొమైన్ నేమ్ సిస్టమ్ స్పూఫింగ్ ఈజ్ అన్ అటాక్ which is changed DNS record, online tracking record. For example, if you are searching for Amazon in the Chrome, first website will be a Amazon only. Second website will be AMBOZON. Just now we have discussed in first platform. If you are by mistakenly if you are clicking on the second website,
then all the things were directed to the fake websites only. దాన్నే డిఎన్ఎస్ స్పూఫింగ్ అని అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ లొకేషన్ హెడర్ స్పూఫింగ్. లొకేషన్ హెడర్ స్పూఫింగ్ ఈజ్ నథింగ్ బట్ multiple organization server must check the values of location and content location errors. Location header అంటే ఏంటంటే నీ లొకేషన్ని బట్టి, ఓకే, సో లొకేషన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గూగుల్ మ్యాప్స్ దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ యువర్ అడ్రస్ ఆల్సో. ఇఫ్ యువర్ అదే జీమెయిల్ ఏదో ఉంటే మొన్న నువ్వు చెప్పినావు కదా ఏదో జీమెయిల్లో వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మ్యాప్స్లలో కూడా చూసుకోవచ్చు. సో దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ సర్వీస్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఇన్ హెచ్టిటిపి అప్లికేషన్. ఓకే, అది లొకేషన్ హెడర్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, వెదర్ యు ఆర్ authorized person of that mail or not, they will check. దాని అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ అంటారు. అంటే పర్టికులర్గా పిన్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ అడుగుతుంది అనమాట, వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ నాట్. సో దిస్ ఈస్ కాల్డ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్సీస్ అండ్ కేచింగ్. ప్రాక్సీస్ అండ్ కేచింగ్ అని అంటే ఏంటంటే proxies are men in the middle, means mediators, middle third party organizations, parties are known as proxies and caches. Here information, for example GB WhatsApp, like third party websites, ఓకే, ఇట్లాంటి అన్నీ ఏమవుతుందంటే ప్రాక్సీస్ అండ్ కేచెస్ అవుతుంది అనమాట. ఇది కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది డ్యామేజ్ అయ్యిందిగా చూస్తుంది. అర్థమైందా? దిస్ 6 points only you will have. These 6 points you need to remember. Each point you need to write it. If answer is not getting ఏమంటారు లెంది అవ్వకపోతే ఇట్లా రాయండి, హెచ్టిటిపి అని పెట్టి. ఓకే, హియర్ యు ఆర్ హ్యావింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్, హియర్ యు ఆర్ హ్యావింగ్ ఫైల్ అండ్ పాత్ నేమ్. Like that, try to draw the flow charts, then answer will be lengthy, and remaining 6 points also you can write it. Okay, so HTTP out of 3 answers la meeku ఏ ఆన్సర్ ఈజీగా అవుతుందో ఫస్ట్ 2 ఆ 2 ఆన్సర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ సోప్ సర్వీసెస్. సోప్ సర్వీసెస్ will be easy only. SOAP is an API messaging protocol. It is also a type of protocol. SOAP stands for Simple Object Access Protocol. Simple Object Access Protocol. ఇట్ ఈజ్ ఏ XML బేస్డ్ ప్రోటోకాల్ అనమాట. అంటే దీనికి ఒక పర్టికులర్గా ఫామ్ అనేది ఉండదు, ఇదే స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి అని రూల్ లేదు. వెబ్లో ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు, XML ఈజ్ ద యూజర్ డిఫైన్డ్. వాట్ ఎవర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీఆర్ యూజింగ్, దట్ విల్ ఓన్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద థింగ్ అనమాట. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ అయితే XML బేస్డ్ ప్రోటోకాల్. వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ప్రివెంట్స్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఇఫ్ యూ ఎనీ పర్సన్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఈస్ డూయింగ్ ఎనీ మెలీషియస్ యాక్టివిటీస్, ఈ సోప్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఆపుతుంది, వాళ్ళని అలౌ చేయదన్నమాట. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్, దే విల్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ పిన్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టేసి వెబ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ రెగ్యులేట్ అయిన ఆథరైజ్డ్ పర్సన్స్కే అలౌ అనేది ఉంటుంది లోపలికి. ఓకేనా, దాన్ని సోప్ సర్వీసెస్ అంటాం. సోప్ సెక్యూరిటీ వల్ల రిస్క్ ఏంటంటే, వాట్ ఆర్ ద రిస్క్ వీ విల్ గెట్ మీన్స్ కోడ్ ఇంజెక్షన్స్. కోడ్ ఇంజెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ నౌ ఐ హ్యావ్ సెడ్ నో, లింక్స్ కానీ ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ లింక్స్లో కోడ్ అనేది ఉంటుంది, ఇంజెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో లైక్ దట్ ఈస్ ఆల్సో డేటాబేస్ హ్యాకింగ్ అనమాట. సెకండ్ వన్ బ్రీచ్డ్ ఆర్ లీక్డ్ యాక్సెస్. Breached or leaked access is nothing but when your data is disclosed with the unauthorized persons by mistakenly or anything, అట్లాంటప్పుడు నీ డేటా అనేది లీకేజ్ అనేది అవుతుంది. అట్లాంటప్పుడు ఈ సోప్ రిస్క్ అనేది కూడా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఇది ఏం చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ DDoS is distributed denial of service. Just now we have discussed in unit number 1, full of messages. బల్క్ మెసేజెస్ వచ్చినప్పుడు సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది స్లో అయిపోతుంది. సేమ్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో, మీది ఏది రాసినా కూడా రిలేటెడ్ రాసినా సేమ్ ఉంటుంది. ఆ పాయింట్స్ సెలెక్ట్ తెచ్చినా ఈ పాయింట్స్ సెలెక్ట్ తెచ్చినా మనం మెయిన్ టాపిక్ ఏంది సైబర్ క్రైమ్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించే మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సెషన్ హైజాకింగ్. సెషన్ హైజాకింగ్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని ఆన్లైన్ క్లాసెస్లో కానీ సెషన్ అనేది హ్యాక్ చేసి హోస్ట్కే మాట్లాడనీయకుండా చేస్తారు. ఓకే, ఇప్పుడు నార్మల్గా జూమ్ మీటింగ్ తీసుకున్నా కూడా ఓకే వీ విల్ హ్యావ్ నో సెషన్ హైజాక్ చేస్తారు కదా. అంటే జూమ్ అనే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ వేరే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాయి సెషన్స్ అనేది ఆన్లైన్ మీటింగ్స్ పెట్టడానికి. అట్లాంటి సెషన్స్ని కూడా వీడు హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేయడం వల్ల వీనికేంది, దే విల్ లిజన్ ద సీక్రెట్స్ వాట్ ఎవర్ దే ఆర్ డిస్కసింగ్ ఇన్ ద మీటింగ్, దే విల్ లిజన్. దట్ టైమ్ దే విల్ నాట్ హ్యావ్ ద సెక్యూరిటీ టు దర్ మీటింగ్ అనమాట.
సో వాట్ ఆర్ ద సోప్ సెక్యూరిటీ బెస్ట్ మెథడ్స్ అంటే ఇవన్నీ రిస్క్ అయినప్పుడు ఈ సోప్ ప్రోటోకాల్ ఎలాంటి బెటర్మెంట్ మెథడ్స్ అనేది చెప్తుంది అంటే ఫస్ట్ వన్ రెగ్యులర్ టెస్టింగ్ మీన్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ రెగ్యులర్గా మీరు ఆర్గనైజేషన్లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, ఆర్గనైజేషన్లో ఏమైనా మెలీషియస్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, ఓకేనా, ఏమైనా డిఫరెంట్గా ఏమైనా జరుగుతున్నాయని రెగ్యులర్గా యూ నీడ్ టు అప్ టు డేట్ యువర్ సిస్టమ్స్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ ఐఏఎం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫికేషన్. Okay, so username, password, iris. Okay, some big companies will check custom employees iris కళ్ళని చెక్ చేస్తుంది కదా, ఫింగర్ ప్రింట్ కానీ కార్డ్ కానీ ఇట్లాంటివన్నీ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంట. సో ఇట్లాంటివన్నీ ఐఏఎం అని అంటాం. ఇట్లాంటిది బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ మానిటరింగ్. ఇఫ్ ఎనీ అదర్ పార్టీ యాప్స్ ఈజ్ రిక్వెస్టింగ్ టు యువర్ మొబైల్ మీన్స్ యూ నీడ్ టు చెక్ వెదర్ ద సర్వర్లెస్ యాప్ అది ఏం యాప్, వై ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ టు యూ అనేది నువ్వు చూసుకోవాలి. సో సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే ఫేస్బుక్లో ఏది పడితే అలా ఏ ఫాలో రిక్వెస్ట్ పడితే ఆ ఫాలో రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ అయితే పోలేం కదా. అంటే వాళ్ళు పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ వీ డోంట్ నో, రైట్. ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ మెథడ్ టు రిక్వెస్ట్ మానిటరింగ్. నెక్స్ట్ అంటే ఎవరైనా నీకు రిక్వెస్ట్ పెడితే ఈ సోప్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, వెదర్ దే ఆర్ ఆథరైజ్డ్ పర్సన్, వెదర్ దే ఆర్ లీగల్ పర్సన్ ఆర్ నాట్, ఇది చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాలిడేషన్. ఇన్పుట్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే సంథింగ్ ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ this soap objective soap protocol what it will do, whatever you are searching in that input, నువ్వు ఏదైతే ఇన్పుట్ నువ్వు పెడుతున్నావో వెదర్ నువ్వు పెట్టేది కరెక్టా లేదా అని క్రాస్ చెక్ చేస్తుంది అనమాట. మనము ఏదన్నా హార్మ్ఫుల్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి క్రోమ్ మనకి హింట్ ఇస్తుంది, ఇట్ ఈస్ అ హార్మ్ఫుల్ ఫైల్ ఎనీవే డౌన్లోడ్ అని మనకి ఎస్ ఆర్ నో ఆప్షన్ ఇస్తుంది కదా. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ ఎనేబుల్ చేస్తేనే మనం ఇక్కడ ఇట్లాంటి ఆప్షన్ అయితే మనకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ప్రోటోకాల్, నీకు తెలియదు హార్మ్ఫుల్ పీడిఎఫ్ అని చెప్పేసి, హార్మ్ఫుల్ మెసేజ్ అని చెప్పేసి, దెన్ వీ విల్ గెట్ నో. ఫోన్పేలో కూడా ఇఫ్ సంబన్ ఈజ్ సెండింగ్ దట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఇఫ్ వీ ట్రై టు ఎంటర్ దట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ఫోన్పే దే విల్ గెట్ హింట్ అనమాట, ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఆథరైజ్ ట్రాన్సాక్షన్, కంటిన్యూ చేయాలని అని మళ్ళీ ఒకసారి మనకు స్పెసిఫిక్గా అడుగుతుంది. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడు మనకు వస్తున్నాయి అంటే ఎట్లా వస్తున్నాయి, ఎవడో వెంకల్గా పంపుతలే, ఇట్లాంటి ప్రోటోకాల్స్ అన్నీ వాడు యాక్టివేట్ చేస్తూనే వస్తున్నాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ రిడెండెంట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. రిడెండెంట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రతి ఒక్క వల్నరబిలిటీ ఏదైతే ఉందో హ్యాకర్స్ అంటే వీక్నెసెస్, కంపెనీ సిస్టమ్ యొక్క వీక్నెస్ అనేది హ్యాకర్స్ కన్నా ముందు వీ నీడ్ టు రెక్టిఫై ఇట్. సో ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ వైట్ హ్యాకర్స్. వైట్ హ్యాకర్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ మైండ్ సెట్ బ్లాక్ హ్యాకర్స్ అంటే ఎట్లా హ్యాక్ చేయవచ్చు అనే ఒక ఇంటెన్షన్తోని మొత్తం ప్రోగ్రామ్ అంతా జనరేట్ అయినాక వీళ్ళు చెక్ చేస్తారు. ఓకేనా, అంటే ఏ కాన్సిక్వెన్సెస్లో మనకి హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందనేది క్రాస్ చెక్ చేసుకుంటారు. దట్ ఈస్ రిడెండెంట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనమాట. ఈ 5 సరిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంది, ఐఏఎం. ఐఏఎం ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. Okay, so identity access management is nothing but username, passwords, fingerprint. Just now we have discussed different types of identity management we are having. If someone is allowing, if someone is requesting to the organization, ఆడు కరెక్ట్ పర్సనా కాదా అని చెప్పి 2-step వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మన ఈమెయిల్ కానివ్వండి, నీ ఇన్స్టాగ్రామ్ లాగౌట్ అయిపోయిన లాగిన్ కావాలన్నా కూడా వెదర్ యు ఆర్ యూజింగ్ ద సేమ్ ఫోన్ ఆల్సో దే విల్ ఆస్క్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అది ఐఏఎం. ఐఏఎం వల్ల బెనిఫిట్స్ ఏముంటుంది, ఎలిమినేటింగ్ వీక్ పాస్వర్డ్స్. ఇట్ విల్ సజెస్ట్ సమ్ పాస్వర్డ్స్. మనం ఏదైనా గూగుల్ ఫామ్లో ఏమన్నా నార్మల్గా 1 2 3 4 అని పాస్వర్డ్ పెట్టేటప్పుడు సజెస్ట్ పాస్వర్డ్ అని వస్తుంది కదా, ఇట్ విల్ సజెస్ట్ సమ్ పాస్వర్డ్స్ అండ్ ఆ పాస్వర్డ్ సజెస్ట్ చేసినవి కూడా ఫోన్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. దాని ఎలిమినేటింగ్ వీక్ పాస్వర్డ్స్ అనేది ఐఏఎం వల్ల తెలుస్తుంది. మిటిగేటింగ్ ఇన్సైడర్ థ్రెట్స్. మిటిగేటింగ్ ఇన్సైడర్ థ్రెట్స్ అంటే ఇంటర్నల్గా మనకి ఏమైనా డ్యామేజ్ అయితే అది రెడ్యూస్ చేయడానికి ఐఏఎం చూస్తుంది. బికాస్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ పాస్వర్డ్ టెక్నిక్స్, ఎవ్రీ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ సెక్యూరిటీ టెక్నిక్స్. దట్ టైం ఏమవుతుంది, రిడక్షన్ ఆఫ్
ఇంటర్నల్ థ్రెడ్స్ అనేది అవుతుంది, అంటే ప్రాబ్లమ్స్ అనేది తక్కువ చూపిస్తుంది. ఐఏఎం ఒకవేళ నువ్వు ప్రతిసారి నీ ఫోన్ని లాగౌట్ చేసి లాగిన్ చేస్తే ఏమవుతుంది అంటే నీ ఫోన్ ఎక్కువ సెక్యూరిటీగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి నువ్వు ఎవరి ఫోన్లో పడితే వాళ్ళ ఫోన్లో నువ్వు లాగిన్ అయిపోయి అట్లనే వదిలేసినావు అనుకో డిఫాల్ట్ లాగా, దెన్ యూ ఆర్ నాట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీను. సో మిటిగేటింగ్ ఇన్సైడ్ ద థ్రెడ్స్ అంటే తక్కువ చేస్తుంది అనమాట, సెక్యూరిటీ నుంచి అదే ప్రాబ్లమ్స్ నుంచి తక్కువ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అడ్వాన్స్ ట్రాకింగ్ ఆఫ్ అనామలీస్. అడ్వాన్స్ ట్రాకింగ్ ఆఫ్ అనామలీస్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ఏఐ. ఓకే, చాట్ జీపీటీ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అథెంటికేషన్ టు ఐడెంటిఫై బ్లాక్ అబ్నార్మల్ యాక్టివిటీ. ఇఫ్ యువర్ ఫోన్ ఈజ్ డూయింగ్ ఎనీ అబ్నార్మల్ యాక్టివిటీ ఇట్ విల్ రెక్టిఫై అండ్ ఇట్ విల్ గివ్ సర్టన్ మెసేజ్, సర్టన్ హింట్ టు యూ. తర్వాత మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు దాన్ని బట్టి. సో ఇది కూడా ఐఏఎం వల్లనే ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు మనము అడ్వాన్స్ ట్రాకింగ్ ఆఫ్ అనామలీస్ అంటే ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ఫోన్ సమ్వేర్ మీన్స్ వీ కెన్ ట్రాక్ యువర్ ఫోన్. అవునా? అదే డబ్బా ఫోన్లో అవుతుందా? కాదు, కానీ ఇట్లా అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి ఐఏఎం సెక్యూరిటీ అనేది ఉందంటే మనం ఇక్కడ కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్, మల్టీ ఫ్యాక్టర్ సెక్యూరిటీ. మల్టీ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్, స్కానర్, ఫేస్ రికగ్నిషన్, వాట్ ఎవర్ వీ యూజ్ యాజ్ అ పాస్వర్డ్స్ మన ఫోన్కి ఏదైతే పెట్టుకుంటామో ఇది కూడా ఐఏఎం ఒక బెస్ట్ మెథడ్ అనమాట. గాట్ ఇట్? ఐఏఎం ఆన్సర్ సోప్ ఆన్సర్ ఈజీగా ఉంటుంది. హెచ్టిటిపి ఆన్సర్ మీకు సైడ్ పాయింట్స్ 6 ఉన్నా కూడా దాంట్లో మ్యాటర్ మీకు అంత రాయనికి రాదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకేజ్ యూ కెన్ రైట్ ఇట్, హియర్ యూ విల్ మీకు మిస్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ యూ ఫీల్, విచ్ ఎవర్ 2 questions యూ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్, ఐదర్ హెచ్టిటిపి, సోప్, ఐఏఎం, ప్రిపేర్ ఎనీ 2 topics. ఓకే, సో నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐఏఎం: అథెంటికేషన్, ఆథరైజేషన్, యూజర్ మేనేజ్మెంట్, సెంట్రల్ యూజర్ రెస్పిరేటరీ. అథెంటికేషన్ అంటే ఏంది? అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఇన్, పాస్వర్డ్ సర్వీస్, స్ట్రాంగ్ అథెంటికేషన్ మనకు సజెస్ట్ చేస్తుంది ఎట్లా పెట్టుకోవాలి యూజర్ పాస్వర్డ్స్ నేమ్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ మేనేజ్ చేయాలని, పాస్వర్డ్ స్టోరేజ్ చేయాలనేది అథెంటికేషన్లో వీ విల్ గెట్ టు నో. ఆథరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ రోల్ బేస్డ్, రూల్ బేస్డ్, అట్రిబ్యూట్ బేస్డ్. దిస్ అంటే ఆథరైజేషన్ అంటే గ్రాంటింగ్ ఆర్ డినయింగ్ యాక్సెస్. ఇఫ్ యు ఆర్ లాగిన్, యు ఆర్ ఈమెయిలింగ్ విత్ సమ్ అదర్ ఫోన్, then you need to click on here, you need to give access in your main mobile, then only అక్కడ మొబైల్కి అనేది నువ్వు యాక్సెస్ అనేది జనరేట్ అవుతుంది. వెదర్ యూ హ్యావ్ నువ్వు ఎంత పాస్వర్డ్ కరెక్ట్ పెట్టినా కూడా నీ ఒరిజినల్ మొబైల్లో నువ్వు యాక్సెస్ ఇస్తుందేనే కదా, అక్కడ కాదు కదా, దాని ఆథరైజేషన్ అంటాం. యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ ప్రొవిజన్, మీన్స్ do not have limits to the data that can access, providing passwords, suggesting passwords and managing that passwords in your mobile. Adi user management. Last one, central user repository. Central user repository is nothing but it will use all the tasks which will perform in your mobile. నీ మొబైల్లో ఏమైతే టాస్క్ చేస్తున్నావు, ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్కి యాపిల్ ఫోన్కి చాలా సెక్యూరిటీ స్టాండర్డ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా? ఐఫోన్ విల్ గివ్ మోర్ సెక్యూరిటీ దాన్ ఆండ్రాయిడ్ ఫోన్. అవునా? సిస్టంలో జరిగే ఇంటీరియర్ ఏమైతే ఉంటున్నాయో అవుట్ మన ఒక లింక్ వచ్చినా కూడా అది రెక్టిఫై చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఎ మెలీషియస్ కోడ్ ఆర్ నాట్ అనేసి. సో ఇట్లాంటివన్నీ ఐఏఎంలో మనకి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద 3 questions in unit number 2. As I have said, you need to draw flow charts. Okay, whatever the side points you are learning, along with that ఆ side points మీరు ఫ్లో చార్ట్స్ లాగా కన్వర్ట్ చేయండి. అర్థమైందా? దిస్ 3 questions is from second unit. Okay, fine.